హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి షర్ట్స్ మీద ఓజీ ప్రింట్ ఎలా వేస్తున్నామో చూసేయండి. ముందు మనం పింక్ కలర్ ఫస్ట్ షర్ట్ సెలెక్ట్ చేసుకుని దాని మీద మనం ఒక పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ ది కాల్ హిమ్ ఓజీ అని కరెక్ట్గా రాసుకుని, తర్వాత పింక్ ఆర్ రెడ్ తీసుకుని పెయింట్ దాని మీద చూపించిన విధంగా వేసేయడమే మంచిగా. నెక్స్ట్ పైన ఉన్న దానికి దే కాల్ హిమ్ ఓజీ దానికైతే నేను గోల్డ్ కలర్ వేసాను, దీనికైతే పింక్ వేసాను. మా పిల్లలు వెయ్యమని చాలా ఇష్టం, వెయ్యమ్మ అంటే వేసాను అనమాట. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అండి మేము. మా పిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఈజీగా వేసేయచ్చు. నేను వేసేసి ఫ్యాబ్రిక్ ప్రింట్ మనం తిప్పినా సరే పోదు, అది కలర్స్ సరే పోతాయి, ఇది పోదు. మనం డిజైన్ మాట ఇది ఉండిపోతుంది. పాత ఒక వైట్ షర్ట్ దాని మీద వేస్తున్నాను చిన్న బాబుకి, నైట్ వేసి వాడికి ఇష్టమని వెయ్యమ్మ అన్నాడని ఇంకా సరేరా వేస్తా నీకోసమని వేసి ఇచ్చాను అనమాట. అది ఇంకా ఆ రోజంతా ఇంకా తీయలేదు ఆ షర్ట్ అండి వేసుకుని. ఇంకా నెక్స్ట్ పైలటర్స్కి వచ్చేస్తే గోల్డ్ కలర్ తీసుకుని వేసాను అనమాట. నా దగ్గర బ్రష్ దొరకలేదు, అందుకే దీంతో వేస్తున్నాను. బ్రష్ ఎక్కడ పెట్టేశారు మా పిల్లలు. ఓకే, మార్కర్తో వేస్తున్నాను అనమాట పెయింట్ అందులో ముంచి. మా చిన్నోడు షర్ట్ చూసి మా పెద్దోడు కూడా నాకు కూడా వేయమ్మా అని కోట్ తెచ్చుకున్నాడు అనమాట. దాని మీద వేస్తున్నాను. అలాగే సేమ్ మనం పేపర్తో కానీ ఇలా పెట్టుకుని ఓజీ గీసుకుని అలా పెయింట్ వేసేసుకోవడమే పింక్ ఓజీకి. వాడికి వేసా నాకు వేయవా అన్నాడని వీటికి కూడా వేస్తున్నాను పెద్దోడికి. సింపుల్గా ఒక ½ an hour పట్టింది వేయడానికి. నేను వేసిన పెయింట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం త్రిషు చిన్ని వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూసేయండి. అయిపోయింది. లాస్ట్ పైలటర్స్ వేసేస్తున్నాను గోల్డ్ కలర్తో. ఫినిష్ అయిపోయింది. చూసారు, మా పెద్ద బాబు వేసుకున్నాడు, ఇదేమో మా చిన్న బాబు వేసుకున్నాడు అండి.